ఒకరిని విడిచి ఇంకొకరు ఉండాలనంతగా మేము ప్రేమించుకున్నాం. మేము డిగ్రీ కంప్లీట్ చేసాం. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దామని అనుకున్నాను. కానీ రంజిత్కి పీజీ చేయడం ఇష్టం లేదు. ఒక షాపింగ్ మాల్లో సూపర్వైజర్ కింద జాబ్లో జాయిన్ అయ్యాడు. ప్రేమ విషయం ఇంట్లో చెప్పేలోపే మా అమ్మ నాన్న నాకు పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. అమ్మా, నాకు ఇప్పుడే పెళ్ళొద్దమ్మా, నేను ఒక 2 ఏళ్ళు ఏదైనా జాబ్ చూసుకుంటా ప్లీజ్ అని చెప్పాను. ఎంత చెప్పినా వినకుండా ఎంగేజ్మెంట్, పెళ్ళి అన్నీ ఫిక్స్ చేశారు. ఇంకా ఏం చేయాలో తెలియక రంజిత్కి విషయం చెప్పాను. మన ప్రేమ గురించి చెప్పినా మీ పేరెంట్స్ ఒప్పుకోరు, ఇంకా మనం పారిపోవాల్సిందే అని అన్నాడు. మొదట నేను అస్సలు ఒప్పుకోలేదు. తర్వాత పరిస్థితి ఇంకా చెయ్యి దాటిపోవడంతో రేపు పెళ్ళి అనగా ఇలా లెటర్ రాశాను. అమ్మ, నాన్న, నన్ను క్షమించండి. నేను ఈ టైంలో ఇలా చేయటం తప్పే, కానీ వెళ్ళిపోక తప్పటం లేదు. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. నా కోసం వెతకద్దు. ఆ నైట్ రంజిత్తో వెళ్ళిపోయాను. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.